Hello, welcome to Ocean of Law. Today, we discuss a crucial Supreme Court judgment, Nazim and others versus State of Uttarakhand 2025 Live Law SC 1019. ఈ తీర్పు క్రిమినల్ న్యాయ వ్యవస్థలో సాక్ష్యాల ప్రాముఖ్యతను, ముఖ్యంగా టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్ గురించి స్పష్టంగా తెలియజేస్తుంది. ఇటీవల సుప్రీం కోర్ట్ ఒక మైనర్ బాలుడి హత్య కేసులో దోషులుగా నిర్ధారించబడిన ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించింది. ప్రాసిక్యూషన్ వారి నేరాన్ని బియాండ్ రీజనబుల్ డౌట్ నిరూపించడంలో విఫలమైందని కోర్ట్ పేర్కొంది. దీని కారణంగా ద బెనిఫిట్ ఆఫ్ డౌట్ వాజ్ గివెన్ టు ది అక్యూజ్డ్. నౌ, the most important point is identification of the accused. The court noticed the accused were strangers to the main witness, but no test identification parade was conducted. టిప్ అంటే మ్యాజిస్ట్రేట్ సమక్షంలో అనుమానితులను ఒక వరుసలో నిలబెట్టి విట్నెస్ వారిని గుర్తుపడతారా అని ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో పరీక్షించడం. ఇది సాక్షి గుర్తింపు విశ్వసనీయతను నిర్ధారిస్తుంది. టిప్ నిర్వహించబడకపోతే కోర్టులో మొదటిసారి నిందితులను గుర్తించడాన్ని డాక్ ఐడెంటిఫికేషన్ అంటారు. డాక్ ఐడెంటిఫికేషన్లో అక్యూజ్డ్ మాత్రమే కోర్ట్రూమ్లో ఉంటాడు. ఇది విట్నెస్ యొక్క మెమొరీ మరియు పర్సెప్షన్ మీద ప్రభావం చూపుతుంది. అందువల్ల ఆ గుర్తింపు యొక్క క్రెడిబిలిటీ తగ్గిపోతుంది. సుప్రీం కోర్ట్ చెప్పింది, సాక్షికి నిందితుడు అపరిచితుడై టిప్ లేకపోతే అటువంటి గుర్తింపును యాక్సెప్ట్ చేసేటప్పుడు కోర్టు జాగ్రత్త వహించాలి. ఇది న్యాయ ప్రాథమిక సూత్రాలను కాపాడటానికి ముఖ్యమైన హెచ్చరిక. ఈ కేసును జస్టిస్ ఎంఎం సుందరేష్ మరియు జస్టిస్ సతీష్ చంద్ర శర్మ గారు విచారించారు. ఇది ఒక 10 years old బాయ్ హత్య కేసు. ప్రధాన సాక్షి తన వాంగ్మూలంలో నేను చివరిసారి ఆ బాలుడిని నిందితుడితో చూశాను అని చెప్పింది. అయితే ఈ కీలకమైన కేసులో టిప్ నిర్వహించబడలేదు. ట్రయల్ కోర్ట్ మాత్రం డాక్ ఐడెంటిఫికేషన్ ఆధారంగా నిందితులకు శిక్ష విధించింది మరియు హైకోర్టు కూడా అదే తీర్పును ధృవీకరించింది. దీనితో నిందితులు తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి సుప్రీం కోర్టుకు అపీల్ చేశారు. సుప్రీం కోర్టు ఈ కేసులో గతంలో ఇచ్చిన ఒక ముఖ్యమైన తీర్పును ప్రస్తావించింది. పి. శశికుమార్ వర్సెస్ స్టేట్ 2024 లివ్లో SC 460. ఆ కేసులో కూడా కోర్టు స్పష్టంగా చెప్పింది, టిప్ లేకపోతే డాక్ ఐడెంటిఫికేషన్ ఎవిడెన్స్కు విలువ చాలా తక్కువ. కోర్టు ఇలా పేర్కొంది, సాక్షికి నిందితుడి ముఖం తెలియకపోతే కోర్టులో మొదటిసారి చూపించి గుర్తించడం మీద నమ్మకం పెట్టుకోవడం న్యాయపరంగా సురక్షితం కాదు మరియు అది తప్పు తీర్పులకు దారి తీయవచ్చు. తర్వాత కోర్టు చెప్పింది, ఈ కేసు మొత్తం సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ మీద ఆధారపడి ఉంది. కానీ ప్రాసిక్యూషన్ కంప్లీట్ మరియు అన్బ్రోకెన్ చైన్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ని ప్రూవ్ చేయలేకపోయింది. అంటే అన్ని సర్కమ్స్టాన్సెస్ కలిపి అక్యూజ్ గిల్ట్ని చూపడం లేదు. కోర్ట్ చెప్పింది, సస్పిషన్, హౌవెవర్ స్ట్రాంగ్, కెనాట్ టేక్ ద ప్లేస్ ఆఫ్ ప్రూఫ్. అంటే ఎంత స్ట్రాంగ్ డౌట్ ఉన్నా అది ప్రూఫ్ కాదు. సో the accused got the benefit of doubt and the Supreme Court acquitted them. So friends, remember, సాక్షికి నిందితుడు తెలియకపోతే టెస్ట్ ఐడెంటిఫికేషన్ చాలా ముఖ్యం. డాక్ ఐడెంటిఫికేషన్ మాత్రమే చాలు అని కోర్టు చెప్పలేదు. In criminal law, suspicion cannot replace proof. Please like this video, share it with your friends, and subscribe to our channel. This is Durga Bhavani signing off. See you in the next video.